ఈసారి బురద ట్రాక్ చాలా పెద్ద అయ్యేదామని డైరెక్ట్ బిగ్ సైజు జేసీబీ నే పిలిపించిన. అరే పూతలేదుగా, చాలా పవర్ అయితే పట్టుకున్నా. ఓ అరే ఒక్కసారి ఎట్లా వెళ్ళిపోయింది చూడండి మీరు. ఉన్నట్టుండి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఈడ కొంచెం మట్టి జర గట్టిగా ఉన్నట్టుంది, దానివల్ల స్పీడ్గా అయితే పోయింది. ఇలా పోయినాక బయటకు వస్తారా అదా మన బండి. ఓ వామ్మో, మొత్తానికి చూడండి మీరు, మొత్తం గిల్లలే కనిపిస్తలేవు, క్యాబిన్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక దీన్ని బయటకు అయితే తీస్తున్నా, ఎక్కువసేపు నీళ్ళలో అయితే పెట్టద్దు. అరే దీని డబ్బల్లో వెయిట్ అయితే అయిపోయింది ఉన్న వెయిట్ కంటే. అరే ఇదేంది ఇట్లా ఊసిపోతుంది మీరు చూడండి. వామ్మో ఇది చాలా బరువు అయితే అయిపోయింది, ఉన్న వెయిట్ కంటే ఇంకా డబల్ అయిపోయింది, చాలా వెయిట్ అయిపోయింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్సీ జోన్ తెలుగు. నేను ఎన్నో రోజుల నుంచి మట్రాకులు రెడీ చేస్తూనే ఉన్నా కదా, అవి కొంచెం చిన్నగా ఉండే. మీరు అయినా కానీ ఇంకా పెద్ద మట్రాకులు రెడీ చేయమని కామెంట్లు ఇప్పటి నుంచి వస్తున్నాయి. అందుకని ఈసారి చిన్నది కాదు, ఫర్ ది ఫస్ట్ టైం చాలా బిగ్గెస్ట్ మట్రాక్ అయితే రెడీ చేసినాం. మీరు ఇక్కడ నుంచి చూసుకోండి, అక్కడి వరకు అయితే ఉంది మొత్తము. ఇదంతా నేను చేసింది అయితే కాదు, పెద్ద సైజ్ జేసీబీ అయితే ఉంటుంది కదా, దాంతోనైతే తీపిచ్చిన. ఈసారి బురద ట్రాక్ చాలా పెద్ద అయ్యేదామని డైరెక్ట్ బిగ్ సైజు జేసీబీ నే పిలిపించిన. ఇంకెట్లా తవ్వాలని జేసీబీ డ్రైవర్ కి అయితే చూపిస్తున్నా. ఆయన మనం కరెక్ట్ చెప్పినట్టు అయితే తవ్వుతుండు. అగో చూడండి, గుంతనైతే చాలా పెద్దగా తవ్వేసిండు. పెద్ద జేసీబీకి అయితే పవర్ చాలా ఉంది. అగో చూడండి, ఒక్కసారికే మట్టి అయితే చాలా బయటకైతే తీస్తుండు. మరి ఇంకా ఈ జేసీబీతో ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రాక్లు ఏమన్నా రెడీ చేయాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేపిస్తా. ఇంకా ఫైనల్ గా మన ట్రాక్ ఎట్లా రెడీ చేసినామో చూపిస్తా. మరి చూపిస్తా ఇక్కడ వరకు ఉందని చెప్పి. మీరు చూడండి, మొత్తం నీళ్ళు అయితే వస్తున్నాయి అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇగో బోర్ నీళ్ళు అయితే వస్తూనే ఉన్నాయి. మరి నీళ్ళ నుంచే మన బండ్లు అయితే పోవాలి. మరి మన దగ్గర అంత కెపాసిటీ బండ్లు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని కెపాసిటీ బండ్లు కూడా లేవు. మరి పోతాయా పోవా ఏం జరుగుతుందని చూద్దాము. నాకు తెలిసి కొన్ని బండ్లు అయితే ఇక్కడికన్నా ఆగిపోతాయి అనుకుంటున్నా. ఇగో చూడండి, ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఈ వాటర్లోకి వెళ్ళి మన బండ్లన్నీ పోవాలి. ఇగో మరి మన బోర్ అయితే చూడండి, ఇక్కడ నాన్ స్టాప్ అయితే వస్తూనే ఉంది మన బోరు. ఇక్కడ నుంచి కూడా కిందికి పోవాలి ఇంకా డౌన్లకి. మరి ఇక్కడ చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది కూడా రెడీ చేసినా. మీరు చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద గడ్డలు కూడా పెట్టినా. మరి దీంట్లో పై నుంచి కూడా పోతుందా పోదా అని. మరి ఇగో ఇక్కడ నుంచి ఇంకా అక్కడికే అయిపోలే. మరి ముంగట చూడండి మీరు, మొత్తం ఈసారి ఒక సర్కిల్ లాగా పెద్ద గుంతనే తీపిచ్చిన. ఈసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. మరి ఈడి వరకు బండ్లు రావడమే చాలా కష్టము, ఎందుకంటే మొత్తం డౌనే ఉంది. నీళ్లు చూడండి, మొత్తం వాటర్ ఫ్లో కిందికి వస్తుంది కదా, దానివల్ల మొత్తం డౌనే ఉంది. మరి ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం నీళ్ళు చాలా లోతు అయితే ఉంది. నేను దిగైతే చూపిస్తాను మీకు. ఇగో నాకు దిగనీకనే కొంచెం అరే నా చెప్పు చూడండి, మొత్తం దిగిపోతుంది బురదలా, అంతగానం బురద అయితే ఉంది. మరి మీకైతే చూపిస్తాను మరి ఎంత లోతుందని చెప్పి. ఇగో చూడండి, చాలా లోతులకి అయితే వెళ్ళిపోయినా నేను. మరి ఇంత లోతులో మన ఆర్సీ కార్లు తిరుగుతాయా తిరగవో, అసలు ఏం జరుగుతానే చూద్దాము. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వస్తాయి కదా. వచ్చిన తర్వాత ఈ సర్కిల్ లాగా ఉంది కదా చుట్టుముట్టు, మీరు చూడండి చాలా ఘోరంగా అయితే ఉంది బురద అయితే. మరి ఈ సర్కిల్ చుట్టూ ఒక 2-3 రౌండ్లు అయితే కొట్టాలి. మరి ఏ కారు కొడుతో చూద్దాము. మరి ఆ రౌండ్లన్నీ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికే అయిపోలేదు సినిమా, ఇంకా ఉంది. మీరు ఇక్కడ చూడండి, ఒక ర్యాంప్ ఆల్రెడీ మీకు కనిపిస్తుండొచ్చు. మరి మొత్తం ఇంత బురదలో దిగిన తర్వాత ఈ ర్యాంప్ పై నుంచి అయితే ఎక్కాలి. నాకు తెలిసి దాంట్లో టైర్లు అప్పటికే మొత్తం బురద అయిపోతాయి, ఎందుకంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చే వరకే మస్తు కష్టం అయిపోతాయి బండ్లకు. మరి ర్యాంప్ పైకి ఎక్కుతాయా ఎక్కవా ఏమైతానే చూద్దాము. మరి ఫైనల్గా ఈ ర్యాంప్ పైకి ఎక్కి పైనకి ఈ వరకు వచ్చింది అనుకో, ఈ జెండాల వరకు వచ్చింది అనుకో, ఆ కార్ అయితే విన్ అయినట్టు. మరి ఆ విన్ అయిన కార్కి ఏదన్నా ఒక గిఫ్ట్ బాక్స్ అయితే ఉండాలి కదా. మరి ఆ కార్ అయితే నెక్స్ట్ చెన్నై పోయి ఇంకొక పెద్ద కార్ని, కొత్త కార్ని అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే వస్తుంది. మరి చూద్దాము ఈ వరకు ఏ కార్ వస్తుంది. మరి చెన్నైకి పోయి ఆ కొత్త కార్ని ఏ కార్ని తీసుకొస్తా అనేది చూద్దాము. మనం ఇక మన కార్ అయితే అక్కడ ఉన్నాయి కదా, ఆ నుంచి స్టార్ట్ అయితే చేద్దాము. మరి ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ అయితే కొట్టండి. అట్లే మరి మన ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మరి ఇక లేట్ చేయకుండా మన కార్ అయితే పంపిద్దాము. మరి బురద ట్రాక్ తిప్పడానికి ఒక 5 కార్లు అయితే తీసుకొచ్చిన. ఫస్ట్ ల్యాండ్ క్రూజర్ అయితే పంపిద్దాము. మరి చూద్దాము, ఇది కూడా 4x4. మరి ఎంతవరకు వస్తుంది ఏం కథ అని చూద్దాము. నీళ్ళ ఫ్లో మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇదైతే స్టార్ట్ అయిపోయింది. ఇగో మెల్లగా తీసుకుపోతున్నా. అరే ఇప్పటికే చాలా మునిగిపోతుంది దాని బానెట్ అయితే. మరి మెల్లగా అయితే తీసుకుపోతా. కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే మొత్తం నీళ్ళు ఉన్నాయి కదా, ఎక్కడ గుంతలు ఉన్నాయో అర్థమైతలేదు. నేను డ్రైవింగ్ కూడా కొంచెం చూసుకొని మంచిగా చేయాలి. అప్పుడే ఆగింది ఒక దగ్గర. మెల్లగా అయితే పోతుంది. అరే నీళ్ళకి ఆపోజిట్ పోతుంది. మీరు చూడండి, నీళ్ళ ఫ్లో మొత్తం ఇటు వచ్చేస్తుంది, మన కార్ ఏమో అటు పోతుంది. దానివల్ల కొంచెం కష్టమవుతుంది కారుకు. మరి మెల్లగా అయితే తీసుకుపోతున్నా. ఇగో మధ్యలో పెద్ద గుట్టలు కూడా ఉన్నాయి. అగోగోగో, అరే గుట్టల్ని కూడా ఎరగొట్టుకొని మరీ పోతుంది, ఎందుకంటే మొత్తం పచ్చిగా అయిపోయినాయి కదా మట్టి, దానివల్ల కొంచెం ఈజీ అయిపోయింది గడ్డల వల్ల. కానీ చాలా నీళ్ళు అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి, ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. మరి ముంగటికైతే తీసుకుపోదాము. అరే ఇది మాత్రం ఇంత పర్ఫామ్ చేస్తాను నేను అసలే అనుకోలేదు. ఇంత దూరం అయితే వస్తుంది మంచిగానే. దీంట్లో పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నట్టుంది. ఫస్ట్ టైం కదా దీన్ని ఫస్ట్ టైం తీసుకొచ్చిన ఇంత పెద్ద మట్రాక్లకి. మరి ఈడ చూడండి ఎంతగానో బ్లోతుందని. ఇంట్లో పోయినాక బయటకు వస్తారా అదా మన బండి. ఓ వామ్మో, మొత్తానికి చూడండి మీరు, మొత్తం గిల్లలే కనిపిస్తలేవు, క్యాబిన్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి.
మొత్తం అయితే అరే నీళ్ళలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి అసలు బండి అసలే కదులుతలేదు, ఏమైందో మొత్తం నాకు తెలిసి ఈఎస్సీలో నీళ్ళు పోయినట్టున్నాయి. ఇగో టైర్లు ఇంత కూడా లేవు, లోపల క్యాబిన్లకే నీళ్ళు వచ్చేసినాయి. ఇగో ముంగడు పట్టుకుంటున్నా వెనకకు పట్టుకుంటున్నా, అసలు బండి కదులుతలేదు, ఏమైందో. అరే మొత్తానికి అయితే ఇది అయితే ఓడిపోయింది. ఇంకా అరే బయటకు వచ్చినాక మంచిగా తిరుగుతుంది, మరి నీళ్ళలో పెట్టి చూద్దాము. అరే మళ్ళీ కూడా పోతుంది, అగో మళ్ళీ ఆగిపోయింది. నాకు తెలిసి నీళ్ళలో ఇంకా ఇది పనిచేయదు అనుకుంటా, దీని అయితే పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ అయితే మన పాత స్పీడ్ కార్ని అయితే పంపిద్దాము. ఇది తీసుకొని ఒక దగ్గర 1 year కంటే ఎక్కువనే అయిపోయింది. మరి ఇది ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత దీన్ని అయితే తీసుకొచ్చిన, మరి ఇది కూడా మీరే కామెంట్ చేసిర్రు కార్ ఎక్కడ పోయిందని చెప్పి. ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది, మీరు చూడండి. ఇగో ఇప్పటికి కూడా బురదలు అరే కొంచెం కష్టమవుతుంది. ఇప్పటికే రాయికి ఇరుక్కున్నట్టుంది, మంచిగా పోతుంది. అరే ఇది మాత్రం ఎక్కడ కూడా వింటలేదు. అరే 1 year తర్వాత కూడా ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తుంది ఇది, మీరు చూడండి. అరే నిజంగా మస్తు నెక్స్ట్ లెవెల్ పోతుంది ఇది. అరే వామ్మో, ఇది ఎక్కడ కూడా ఆగుతలేదు. ముంగట ఒక పెద్ద గుట్ట అయితే ఉంది, దానికైతే ఆనుకుంది ఒక పెద్ద రాయికి. అది కూడా మట్టి రాయి ఏం కాదు, దానిపైనుంచి ఎక్కుతా అనుకుంటా. ఎక్కేసింది ఈజీగా, ముంగటికైతే పోతుంది. అరే ఇందాకటి కార్ కంటే ఇదే మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇందాక అది ఆబి గ్రేడు, ఇదేమో టాయ్ గ్రేడు, అయినా కానీ మంచి పర్ఫామ్ అయితే చేస్తుంది ఇది. ఇంట్లో కూడా పవర్ చాలా ఉన్నట్టుంది. అసలు నాకు తెలిసి ఎవరు నమ్మరు అనుకుంటా, ఇది 1 year కింద కార్ అంటే ఇప్పటికి కూడా ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తుంది చూడండి. ఇగో అరే ఈజీగా వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా ఆగుతలేదు. మొత్తం రోడ్డు చాలా డేంజర్ ఉంది. ఇందాక మన కారు చిక్కనే ఆగిపోయింది, మొత్తం చాలా లోతుంటుంది. ఇక్కడ మన ల్యాండ్ క్రూజర్ ఉండే కదా, అది ఇక్కడనే ఆగిపోయింది. మరి ఇది పోతుందా పోదా అనేది చూద్దాము. ఇక ముంగటికైతే పంపిస్తున్నా, కొంచెం స్పీడ్గా తీసుకుపోతా. పోతుందా పోదా. అరే చూడండి మొత్తం నీళ్ళలా ఇరుక్కుంటుంది. అరే బయటకు పోతా పోదా. అరే కష్టం అయిపోయేటట్టుంది, బయటకు అయితే వెళ్తలేదు. ఇగో కానీ ఇది అయితే ఆఫ్ అయితే కాలేదు దానిలాగా. అరే ముంగడు కొట్టేటట్టు అయితే కనిపిస్తలేదు, కానీ దీని పర్ఫార్మెన్స్ మాత్రం చూడండి. దాని 4x4 ఇప్పటికి టైర్లు అయితే తిరుగుతున్నాయి. ముంగడు కొనికి ట్రై చేస్తున్నా, ఒకసారి వెనకకైతే తీసుకుంటా. అరే ఇది వెనక కూడా వచ్చేటట్టు కనిపిస్తలేదు, ముంగడు కూడా పోతలేదు. అరే పోతుందా పోదా. ఇక నాకు తెలిసి అయితే ఇక ఇది ఇక్కడనే ఓడిపోయింది. చూసుకోవచ్చు మీరు, 4x4 మొత్తం టైర్లు అయితే తిరుగుతున్నాయి, కానీ ఇక్కడ లోతు ఎక్కువ ఉంది కదా, దానివల్ల ఇది అయితే ఓడిపోయింది. నిజంగా ఇది ఇంత దూరం వచ్చిందంటే నాకే నమ్మబుద్ధి అయితే లేదు. ఇప్పటికి కూడా మంచి పర్ఫామ్ అయితే చేసింది. ఇంకా వేరే కార్ అయితే తీసుకొద్దాము. నెక్స్ట్ అయితే క్యామెల్ ట్రోఫీ డిఫెండర్ కార్ అయితే పంపిస్తున్నా. ఇది చాలా పెద్ద సైజ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇందాక గుంతల 2 కార్లు అయితే ఆగిపోయినాయి కదా, అందుకని ఈ పెద్ద సైజ్ కార్ని అయితే పంపిస్తున్నా. అరే దీని టర్నింగ్ కానికనే మస్తు కష్టమవుతుంది, మీరు చూడండి. టర్నింగ్ కానికనే అయితే లేదు, చాలా పెద్ద సైజు ఉంది. ఇగో టర్నింగ్ చూడండి ఎంత లాంగ్ టర్నింగ్ అవుతుందో. అరే నాకు తెలిసి దీనికి ట్రాక్ సరిపోదు అనుకుంటా, మీరు చూడండి ట్రాకే చిన్నగా అయిపోతుంది, అంతగానో పెద్దగా ఉంది ఈ కార్ అయితే. మెల్లమెల్లగా తీసుకోతున్నా. అరే ఫుల్ స్పీడ్ అయితే పట్టుకున్నా, అయినా కానీ ఇంత పెద్ద కార్కే చాలా కష్టం అయిపోతుంది, మీరు చూడండి. ఎందుకంటే మొత్తం నీళ్లు వాటర్ ఫోర్స్ అనేది ఇక్కడ సైడ్ వస్తుంది కదా, దానివల్ల దీనికి కూడా కొంచెం కష్టమవుతుంది. ఒక టైర్లు మొత్తం మట్టిలో దిగుతున్నాయి. మెల్లగా అయితే తీసుకోతున్నా. ఇక్కడైతే మంచిగానే వస్తుంది, కానీ ముంగట్టుకోయిన తర్వాత అరే ఇక్కడనే కొంచెం ఆగుతుంది. ఈజీగానే వచ్చేసింది. ముంగట్టుకోయిన తర్వాత గుంతల నుంచి బయటికి వెళ్తుందా లేదా అని ఒక టెన్షన్ అయితే ఉంది. మరి చూద్దాము. ఫైనల్గా గుంత వరకు అయితే వచ్చేసింది. మరి ఇక్కడ చూద్దాం అసలు ఈ గుంతల నుంచి బయటకు వస్తారా అదా అని. ఇందాక 2 కార్లు అయితే ఇక్కడనే ఆగిపోయినాయి, మరి దీన్ని మెల్లగా పంపిద్దాము. కొంచెం నీళ్ళకైతే వచ్చేసింది, ఫైనల్గా గుంతలకైతే పోయింది. అగో దీని టైర్లు కూడా కొంచెం బయటకైతే కనిపిస్తున్నాయి. ఇదైతే కొంచెం కష్టమవుతుంది, కానీ బయటకైతే వెళ్ళేటట్టే అనిపిస్తుంది. మొత్తానికి బయటకైతే వెళ్ళింది, మీరు చూసుకోవచ్చు. మంచిగా అయితే బయటకైతే వచ్చేసింది ఇది. మరి దీన్ని కూడా ఇంతగానం బురదలకు తీసుకురావడం ఇదే ఫస్ట్ టైము, కానీ ఇది మంచిగానే పోతుంది. అగో చూడండి, ఇదైతే మంచిగా పోతుంది, కానీ అస్సలనే టాస్క్ అనేది ఇప్పుడు ఉంటుంది. మొత్తం డౌనే, మీరు చూడండి మొత్తం డౌనే. ఇప్పుడు ఈ నుంచి మెల్లగా తీసుకుపోతా. ఒక్కసారి స్పీడ్గా పట్టుకున్నా కానీ అక్కడనే టైర్లు అయితే దిగబడిపోతున్నాయి, దానివల్ల కొంచెం మెల్లగా తీసుకోవాల్సి వస్తుంది. మెల్లగా అయితే పోతున్నా. కొంచెం కష్టమవుతుంది, మొత్తం లెఫ్ట్ సైడ్కి అయితే వంగిపోతుంది బండి, ఎందుకంటే రోడ్డు అంత మంచి లేదు కదా. మన ట్రాక్ అనేది కొంచెం అనీవెన్గా ఉంది, ఒక సైడ్ ఎక్కువ ఉంది, ఒక సైడ్ తక్కువ ఉంది గడ్డ, దానివల్ల మొత్తానికి సర్కిల్ లోపలికి అయితే వచ్చేసింది ఫైనల్గా మన ఒక డిఫెండర్ కార్ అయితే. ఇగో ఇక్కడ నీళ్లు చూడండి, వామ్మో చేపలు వేసినా కానీ ఈజీగా బతుకుతాయి కావచ్చు. మరి సర్కిల్ అయితే కొట్టిపిస్తున్నా. ఇగో సర్కిల్లో కూడా మంచిగానే పోతుంది, మొత్తం నీళ్ళే ఉన్నాయి, నీళ్ళు బురద కింద. చాలా కష్టమైపోతుంది దీన్ని నడపడము. దీనికైతే అంత కష్టం ఏమైతలేదు, మంచిగానే తిరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే మంచిగానే తిరుగుతుంది, కానీ ఒక 3 రౌండ్లు అయితే కొట్టాలి. అరే చాలా స్పీడ్ పట్టుకున్నా, నేను టైర్లు అనుకున్నట్టున్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా పెద్దగానే ఉంది, అయినా కానీ రాయి ఉన్నట్టుంది కింద. ముంగటికైతే పోతలే, మళ్ళీ ముంగటికైతే పోతుంది. చూద్దాం. ఇక్కడ మొత్తం స్పీడ్ పట్టుకున్నా కానీ ఇంత స్లోగా పోతుంది అంటే మీరు అర్థం చేసుకోండి, లోపల మొత్తం టైర్లు దిగబడిపోతున్నాయి, దానివల్ల మన బండికి చాలా కష్టమవుతుంది. అరే ఒక దగ్గర అయితే ఆగిపోయింది, ఇగో అస్సలు కదులుతలేదు. అరే అయితే ఆగింది, అసలే ముంగట్టుకోతలేదు. అరే
పోదా ఏంది కింద నాకు తెలిసేదో రాయి ఉన్నట్టుంది దానివల్ల ముంగటైతే స్పీడ్ బ్రేకర్ ఉంది, స్పీడ్ అయితే పట్టుకుంటా. అగో మీరు చూడండి వెనకాల ఒక పెద్ద రాయి అయితే ఉండే దానివల్ల ఆగిందాడా. అరే ఇక్కడ ఇంకా నీళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి, మరి ఎంత ముందరకు పోతుంటే అంత నీళ్ళు అయితే ఎక్కువైపోతున్నాయి. మీరు చూడండి టైర్లు మెల్లమెల్ల కనిపించకుండా పోతున్నాయి. ఇగో చాసిస్ మొత్తమే మునిగిపోయింది నీళ్ళల్లా. అగో చూడండి టైర్లు ఇంకా అరే అస్సలే కనిపిస్తలేవు ఇప్పుడు టైర్లు అయితే. మరి ఇంకా ముంగడికైతే తీసుకుపోతున్నా. ఇదైతే మంచిగానే పోతుంది ఇప్పటి వరకు, ఏడ కూడా ఆగలేదు. కానీ ముంగట పెద్ద గడ్డ అయితే ఉంది, మరి దీని పైనకి ఎక్కుతాయి కదా. దీని పైనకి అయితే ఈజీగానే ఎక్కుతుంది, కానీ కొంచెం కష్టమవుతుంది. మొత్తానికైతే ముంగడికైతే వచ్చేసింది. మరి కొంచెం స్పీడ్గా అయితే పోదాము. ఒక రౌండ్ అయితే మంచిగానే కంప్లీట్ చేసింది, మరి ఇంకొక రౌండ్ కూడా మంచిగానే పోతుంది అనుకుంటున్నా. చూద్దాం మరి పోతుందా పోదా అని. ఒరే ఈడ మాత్రం దీని టర్నింగ్ చేయడం మాత్రం చాలా కష్టమవుతుంది, ఎందుకంటే పెద్ద సైజు ఉంది కదా బండి. దానివల్ల దీని టర్నింగ్ అరే కింద పడిపోతాయింది, వన్ సైడ్ అయిపోయింది బండి. అరే మెల్లగా అయితే తీసుకోవాలి, దీన్ని టర్నింగ్ చేయడం కొంచెం కష్టమవుతుంది. ఫైనల్గా పైనుంచి అయితే తీసుకోబోతున్నాను నేను. కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే నీళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. అందుకని 2 టైర్లు అయితే అరే పడిపోయేటట్టే ఉంది, నాకు తెలిసి పడిపోతా అనుకుంటా. అరే ఫైనల్గా మన కార్ అయితే మొత్తానికి నీళ్ళలో పడిపోయింది. మీరు చూడండి ఇంత దూరం అయితే మంచిగానే వచ్చింది, ఒక రౌండ్ అయితే మంచిగానే కొట్టింది. ఇక ఇంకొక రౌండ్ కొట్టి ఇంకా మనం ర్యాంప్ పైనకి అయితే ఎక్కిద్దాం అనుకున్నా, కానీ అనుకోకుండా నీళ్ళలో అయితే పడిపోయింది. మరి ఇది ఇక దీన్ని బయటికి అయితే తీద్దాము. చాలా చాలా బరువు అయితే అయిపోయింది, ఎందుకంటే బురద పట్టుకుంది కదా. అమ్మో చూడండి ఇగో దీన్ని నాకు తెలిసి 1 లీటర్ నీళ్ళలా పట్టేటట్టున్నాయి, అంతగానం అయితే నీళ్ళు పోయి లోపలికి. చాలా బరువు అయిపోయింది, ఇప్పుడు ఇంకా మొత్తం బురద పట్టింది. నెక్స్ట్ ఇంకా వేరే కార్ అయితే తీసుకొద్దాము. నెక్స్ట్ అయితే హైపర్గో కార్ని అయితే పంపిస్తున్నా. ఇంకా మన దగ్గర ఎక్కువ కార్లు కూడా లేవు, మీరు చూసుకోవచ్చు. ఇంకా 2 కార్లు ఉన్నాయి, మొత్తం అన్ని కార్లు అయితే ఓడిపోయినాయి. ఇందాక క్యామెల్ ట్రోఫీ కార్ ఉండే కదా, అదైతే గెలుస్తా అనుకున్నా, మరి అదే ఓడిపోయిందంటే మరి చూద్దాము దీని పరిస్థితి ఏందో. ఇదైతే ఇక లోపలికి అయితే తీసుకోవచ్చున్నా నీళ్ళకు. ఇది పర్ఫార్మెన్స్ మంచిగానే చేస్తుంది, దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బీస్ట్ ఇది అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. కానీ దీనిలో ప్రాబ్లం ఏంటంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని వెయిట్ వల్ల అదే బురదలో ఇరుక్కుంటుంది, అందుకని అదొక్క మైనస్ ఉంటుంది. అగో ఇప్పుడే చూడండి మీరు టైర్లు అయితే దిగబడిపోతున్నాయి భూమిలో. అగో మొత్తం వెనక టైర్లు చూడండి, సగం టైర్లు అయితే భూమిలోనే దిగుతున్నాయి ఒక్కొక్క దగ్గర, మొత్తం బురదలు ఇరుక్కుంటున్నాయి. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటే నాకు తెలిసి మొత్తం అన్ని కార్ల కంటే ఇదే బెటర్ ఉంటుండే. హైపర్గో కంపెనీ వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఇది మొత్తం మెటల్ బాడీ, దానివల్ల మంచిగా అయితే పోతుంది. మరి ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే ఇప్పుడే ఒక లైక్ అయితే కొట్టండి. మరి మన ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి. మీరు కామెంట్ చేసినందుకు ఇంత మంచి ట్రాక్లు అయితే రెడీ చేస్తున్నా కదా, మరి సబ్స్క్రైబ్ కూడా ఎంబడే చేసుకోండి. మరి ఇక్కడ గుంత అయితే ఉంది, అరే ఇంకా పెద్దగా అయిపోయింది గుంత. మీరు చూడండి ఇగో ఇందాక చిన్నగా ఉండే నీళ్ళు నాన్ స్టాప్ అయితే వస్తున్నాయి కదా, ఇగో చూసుకోవచ్చు మీరు, నీళ్ళు నాన్ స్టాప్ అయితే వస్తున్నాయి. దానివల్ల ఇంకా గుంత పెద్దగా అయిపోయింది. మరి గుంతలో పోయిన తర్వాత మన బండి చూద్దాము, పంపిస్తున్నాం మెల్లగా. ఇది చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది, నాకు తెలిసి గిల్లలు దిగబడిపోతాయి అనుకుంటున్నా. కొంచెం స్పీడ్ అయితే పోవాలి. అమ్మ మొత్తానికి అయితే స్పీడ్ అయితే తీసుకుపోయినా, ఎందుకంటే గుంత చాలా పెద్దగా ఉంది కదా. స్లో అయినామనుకో అది అక్కడనే దిగబడిపోతుంది దాని వెయిట్ వల్ల, ఎందుకంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల అక్కడనే దిగబడిపోతా అని స్పీడ్గా తీసుకొచ్చిన. ఇంకా మెల్లగా అయితే పంపిస్తున్నా. ఇక్కడ పెద్ద గుంతలు ఏం లేవు, కానీ టర్నింగ్ దగ్గర పోయిన తర్వాత మాత్రం చాలా ఎక్స్ట్రీమ్గా అయిపోయినాయి సార్ నీళ్ళు. చూడండి ఇందాక దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి నీళ్ళు. మెల్లగా అయితే తీసుకొస్తున్నా, మంచిగా చూసుకోవచ్చు మీరు. సర్కిల్ దగ్గరికి అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఇంకా మనం సర్కిల్ అయితే తీసుకుందాము. ఇందాకటికంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువైపోయినాయి. ఇందాక మనకు డిఫెండర్ కార్ తిరిగింది కదా, అప్పుడు నీళ్ళు కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు చూడండి ఇంకా ఎక్కువైపోయినాయి నీళ్ళు. మరి ఇది చాలా కష్టమవుతుంది దీన్ని నడపడం బురదలా, ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఉంటుంది కదా, దానివల్ల మొత్తం మెటల్దే ఇది. మరి స్పీడ్గా అయితే పోదాం కొంచెము. అరే పోతలేదుగా, చాలా పవర్ అయితే పట్టుకున్నా. అరే ఒక్కసారి ఎట్లా వెళ్ళిపోయింది చూడండి మీరు, ఉన్నట్టుండి వెళ్ళిపోయింది. నాకు తెలిసి కొంచెం మట్టి జర గట్టిగా ఉన్నట్టుంది, దానివల్ల స్పీడ్గా అయితే పోయింది. మళ్ళీ కూడా ఒకసారి స్పీడ్ పోనీకి ట్రై చేద్దాము. ఇప్పుడు పోతలేదు, అరే ఇదేంది, దానికి ఇష్టం వచ్చినప్పుడే పోతుంది, అంటే మట్టి జర గట్టిగా ఉన్నప్పుడు స్పీడ్గా పోతుంది. అగోగోగో చూడండి అస్సలే ఇంటలేదు ఇది మాత్రము. అరే 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 మొత్తమే ఆగిపోయింది. ఇక్కడ ఏమైందో నాకు తెలిసి ఏమో రాయి ఉన్నట్టుంది. ఇందాక డిఫెండర్ కార్ కూడా ఇక్కడనే వచ్చి ఆగింది, నాకు తెలిసి ఇడేమో పెద్ద రాయి ఉన్నట్టుంది. ఇగో అరే మొత్తం గుట్ట పైకి ఎక్కేస్తుంది. అరే ఇది కూడా కింద పడిపోతాయింది. రివర్స్ అయితే తీసుకున్నాము. దీన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే. మీరు చూడండి సైడ్ల నుంచి కూడా మొత్తం మట్టి అయితే ఊసి కింద పడిపోతుంది, మొత్తం పచ్చిగా అయింది కదా మట్టి, దానివల్ల. అరే ఇక్కడ నీళ్లు చూడండి, ముంగల్ టైర్లు మొత్తమే కనిపిస్తలేవు, నీళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి. ఇది పోతుందా పోదా? అరే మన కార్ మొత్తానికి పడవ అయిపోయింది, షిప్ అయిపోయింది. మీరు చూసుకోండి మొత్తం ఎంతగానో నీళ్ళు ఉన్నాయో, ఆ నీళ్ళ నుంచి కూడా ఈజీగానే పోతుంది.
అరే మళ్ళీ ఇక్కడ కూడా ఆగింది. సేమ్ ఇందాక డిఫెండర్ కార్ ఎట్లా ఆగిందో అక్కడనే ఆగిపోతున్నాయి కాలరు. ఇదేమో గుట్ట ఉన్నట్టుంది. మొత్తానికి ఇక్కడ నుంచి కూడా మంచిగానే వచ్చింది. సక్సెస్ఫుల్గా ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేసింది. మరి ఇంకొక రౌండ్ అయితే తిప్పుదాము. ఓ అరే మొత్తానికి ఈ కారు కూడా ఇక్కడనే ఉల్టా అయితే పడిపోయింది. మొత్తానికి ఒకటేసారి స్పీడ్ పట్టుకోగానే ఉల్టా పడిపోయింది ఇది. అరే నేను అస్సలే అనుకోలే. ఫస్ట్ రౌండ్ అయితే మంచిగానే కంప్లీట్ చేసింది కదా, మరి సెకండ్ రౌండ్ కూడా మంచిగానే కంప్లీట్ చేస్తా అనుకున్నా. అరే బురద చూడండి చాలా ఎక్కువ ఉంది, కానీ అనుకోకుండా ఇది మొత్తమే ఉల్టా పడిపోయింది అసలు. ఇక దీన్ని బయటకు అయితే తీస్తున్నా. ఎక్కువసేపు నీళ్ళలో అయితే పెట్టద్దు. అరే దీని డబ్బల్ వెయిట్ అయితే అయిపోయింది ఉన్న వెయిట్ కంటే. అరే ఇదేంది ఇట్లా ఊసిపోతుంది మీరు చూడండి. వామ్మో ఇది చాలా బరువు అయితే అయిపోయింది. ఉన్న వెయిట్ కంటే ఇంకా డబల్ అయిపోయింది, చాలా వెయిట్ అయిపోయింది. ఇంకా దీని పక్కకు అయితే పెట్టేద్దాము. మన దగ్గర ఇంకా వేరే కారు ఉంది కదా, దాన్ని అయితే తీసుకొద్దాము. ఇక మన దగ్గర ఉన్న అన్ని కార్లు అయితే ఓడిపోయినాయి. లాస్ట్గా ఫోర్డ్ బ్రాంకో ఒకటే కారు ఉంది. మరి చూద్దాము ఇదన్నా గెలవదా అని చెప్పి. ఇది కూడా హైపర్కో కంపెనీ, సేమ్ కంపెనీ ఇందాక కార్ది. మరి చూద్దాము. మెల్లగా పంపిస్తున్నా. ఇది కూడా మొత్తం మెటల్ బాడీ. దీనిలో కూడా ఒక మైనస్ అయితే ఉంది. ఇది కూడా చాలా వెయిట్ ఉంటుంది. ఇందాక హైపర్కో దానికంటే ఇది ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటుంది. మరి మెల్లగా అయితే తీసుకుపోతున్నా. ఇప్పుడైతే మంచిగా పోతుంది, కానీ నీళ్లు చూడండి అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయినాయి. ఫస్ట్ చాలా తక్కువ ఉండే, ఎందుకంటే మన బోర్ నాన్ స్టాప్ వస్తూనే ఉంది కదా నీళ్లు. అందుకనే అరే గుట్టల పైనకి ఎక్కుతుంది. దీన్నే కొంచెం కంట్రోల్ అయితే లేదు. జర చూసుకొని పోవాలి, మెల్లగా తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఫైనల్ ఇది ఒక్కటే కారు ఉంది. ఇక మెల్లగా అయితే తీసుకుపోతున్నా. మరి గుంత దగ్గరికి అయితే వచ్చేసింది, పెద్ద గుంత దగ్గరికి. మరి గుంతల నుంచి స్పీడ్గా తీయాలి. జర స్లో అయినా మనకు ఇక్కడనే మునిగిపోతుంది. దీని వెయిట్ వల్ల స్పీడ్గా అయితే తీసుకుపోతున్నా. ఓ అరే అమ్మ కింద పడిపోతా అనుకున్నా, కానీ మంచిగానే ఒక పెద్ద రాయి మీదకి అయితే వచ్చి ఎక్కి ఆగింది. మొత్తానికి దీని సస్పెన్షన్ వల్ల ఇదైతే మంచిగానే బతికిపోయింది. చూసుకోవచ్చు మీరు, లేకపోతే ఇది ఇక్కడనే ఓడిపోతుండే. మెల్ల ముంగడికైతే తీసుకుపోతున్నా. అరే జర్ర మిస్సు, లేదంటే అక్కడనే కింద పడిపోతున్నాయి గుంత దగ్గరనే. ఇంకా ఇది కూడా ఓడిపోయింది అనుకున్నా నేను, కానీ దీని సస్పెన్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానివల్ల ఇదైతే మంచిగానే వచ్చింది. ఇది మొత్తానికి అయితే సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసింది. మెల్లగా తీసుకోబోతున్నా. ఇంకా ఇదన్నా మరి గెలవదా చూద్దాము. ఇగో దీనిపైన కూడా మొత్తం బురద అయితే పడిపోయింది. ఇది మాత్రం నిజంగా మస్తు ప్రీమియంగా ఉంటుంది చూడనీకే బండి మాత్రము. దీని లైట్లు ఇట్లా మస్తు వస్తాయి కదా, కానీ బురదలు తిరిగినందుకు మొత్తం బురద అయితే అయిపోతుంది. దీనికి ఇక్కడనే కొంచెం కష్టమవుతుంది. మీరు చూసుకోవచ్చు టైర్లు మొత్తం దిగుతున్నట్టున్నాయి భూమిలకు. అరే ఇది ఎట్లా ఉందో నాకు ఏం అర్థమవుతలేదు గుంతలు, ఎందుకంటే మొత్తం పైన వాటర్ ఉన్నాయి కదా, దానివల్ల గుంతలు ఎక్కడున్నాయో ఏం అర్థమవుతలేదు. ఒకసారి స్పీడ్గా పోతున్నాయి, ఒకసారి స్లోగా పోతున్నాయి. మరి స్పీడ్గా పంపిద్దామంటే కూడా భయం అవుతుంది కింద పడిపోతుందని. ఇందాకనే హైపర్కో కార్ ఓడిపోయింది కదా, దానివల్ల మెల్లమెల్లగా అయితే తీసుకోతున్నా దీన్ని. అరే ఇదైతే ఏం పడలేదు, ఒకటేసారి స్పీడ్ పట్టుకున్నా. గుంత ఉందని చెప్పి ఒక దగ్గర రాయి అయితే ఉండే, మరి రాయి దగ్గర సేమ్ రాయి దగ్గర ఆగినట్టుంది. ఇది కూడా కొంచెం స్టక్ అవుతుంది. ముంగటికైతే వస్తుంది. అరే ఇక్కడ కూడా ఏదో రాయి ఉంది ముంగట, చూసుకోవచ్చు మీరు. రాయి పైనే ఉంది ఇప్పుడు అది. ఇది చాలా డేంజర్గా ఉంది. నీళ్ళు చూడండి, మొత్తం నీళ్ళు ఒకటేసారి కదిలిపోతున్నాయి, అంతగానం ఉన్నాయి నీళ్ళు అయితే. ఇది కూడా చాలా డేంజర్ కార్ లాగానే ఉంది. ఫస్ట్ టైం తీసుకొచ్చిన దీన్ని కూడా ఇంతగానం బురదలకి. మెల్లగా అయితే తీసుకుపోతున్నా. సక్సెస్ఫుల్గా అరే ఇంకా దాటలేదు మొత్తానికి. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక రౌండ్ తిరిగిందంటే మొత్తానికి మనం బ్రిడ్జ్ పైనకి అయితే ఎక్కిద్దాము. మరి బ్రిడ్జ్ పైనకి ఎక్కిందనుకో, ఇది గెలిచిన తర్వాత దీనికి కొత్తగా వచ్చే కార్ని అన్బాక్సింగ్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది. మరి మెల్లగా అయితే తీసుకుపోతున్నా. ఇది మన దగ్గర లాస్ట్ ఇది ఒక్కటే కారు ఉంది కదా, దానివల్ల ఇది మొత్తానికి ఏమైందంటే నాకు గుంతలు ఏడునో ఏం కనిపిస్తలేదు. అందుకని ఇగో చూడండి, మొత్తం ఇగో కట్టపై నుంచి అయితే పోతున్నా కొంచెం రిస్క్ చేసి. మరి ఇగో చూసుకోవచ్చు, ఇది కూడా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. అయినా మెల్లగా తీసుకుపోతున్నా. అరే స్లోలో పోతుంటే మాత్రం నిజంగా లుక్ మాత్రం మస్తు అనిపిస్తుంది. ఈ కారు చూడనీకి మస్తు ఉంటుంది కదా గ్రాఫిక్స్, దానివల్ల చూడండి స్లోగా పోతుంటే మస్తు ఉంటుంది కారు. ఇక మెల్లగా తీసుకుపోతున్నా. అరే ఇక్కడ పెద్ద రాయి ఉన్నట్టుంది ఇక్కడ కొంచెము. అరే మళ్ళీ ఆగుతుంది కారు. రే ఆగిపోతుంది. పోదా ఇది పోతుంది మొత్తాన్ని మీరు చూసుకోవచ్చు. మెల్లగా అయితే తీసుకుపోతున్నా. ఇంకొంచెం అయితే పోయింది అనుకో, ఇక ఫైనల్గా ఇది విన్నర్ అయిపోయినట్టే. ఇంకా 90% అయితే ట్రాక్ని కంప్లీట్ చేసేసింది. ఇక మెల్లగా తీసుకుపోతున్నా. ఇంకా ఇప్పుడు మాత్రం నీళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. మరి నీళ్ళలో నుంచి దాటిందనుకో ఇంకా సీదా ర్యాంప్ పైనకి అయితే ఎక్కుతుంది. ర్యాంప్ పైనకి ఎక్కి మన కొత్తగా వచ్చే కారు ఉంది కదా చెన్నై నుంచి, ఇదైతే పోయి తీసుకొస్తుంది. మరి చూద్దాము చెన్నైకి పోయే ఛాన్స్ దీనికన్నా వస్తుందా రాదా అని చెప్పి. చాలా డేంజర్ గురించి చూసుకోవచ్చు మీరు. మొత్తానికైతే నీళ్ళని కూడా ఈజీగా దాటేసింది. ఫైనల్గా సక్సెస్ఫుల్గా మీరు చూసుకోవచ్చు, రెండు సర్కిల్ అయితే కొట్టేసింది ఇది. ఇంకా ర్యాంప్ పైనకి అయితే ఎక్కిద్దాము. ఇంకా రైట్ సైడ్ టర్నింగ్ అయితే తీసుకుంటున్నా. మరి ర్యాంప్ కూడా చిన్నగా లేదు, చాలా పెద్ద సైజ్ అయితే ఉంది ర్యాంపు, చాలా హైట్కి ఎక్కాలి.
కానీ ఇంట్లో పవర్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. అరే ఈయనే కొంచెం స్లిప్ అయిపోతుంది మన బండి, మీరు చూసుకోవచ్చు మొత్తం టైర్లు అయితే బురద బురద అయిపోయినాయి దానివల్ల. ఇగో మెల్లగా అయితే ఎక్కిస్తున్నా, చాలా స్లోగా ఎక్కిస్తున్నా. మొత్తానికి మీరు చూసుకోవచ్చు ర్యాంప్ పైనకి అయితే పోయింది, కానీ మంచిగా బ్యాలెన్స్ చేయాలి. ర్యాంప్ చాలా పెద్దగా లేదు, చిన్న సైజులో ఉంది. ఫైనల్గా మీరు చూసుకోవచ్చు పై వరకు అయితే వచ్చేసింది. సక్సెస్ఫుల్గా మన దగ్గర ఉన్న లాస్ట్ కార్ అయితే విన్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు ఇక చెన్నైకి పోయి పెద్ద కార్ తీసుకొచ్చే ఛాన్స్ దీనికే వచ్చింది. ఇక మన దగ్గర ఉన్న లాస్ట్ కార్ ఇది. అరే మీరు చూసుకోవచ్చు ఇప్పటికి కూడా చాలా కష్టంగా ఉంది ట్రాక్ అయితే. మొత్తానికైతే ఇది అయితే విన్నర్ అయిపోయింది, లాస్ట్ కార్ ఇది. ఫైనల్ ఇదైతే గెలిచేసింది, చెన్నైకి అయితే ఇది పోతుంది. మరి ఈ వీడియో చూసిరు కదా, ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. అట్లే మరి మన ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి మనలాగా ఇట్లా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.